హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ప్రొనౌన్ సంబంధించి పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క యూసేజ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. వాటి యొక్క రూల్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోలో ప్రొనౌన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ వీడియోలో పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క యూసేజ్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో డిఎస్సి టెట్రస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ యొక్క సిలబస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇవన్నీ రూల్స్ కూడా మనం నేర్చుకోవాలి. అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బీ, రైల్వే ఎగ్జామ్స్ అన్నింటికి, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ అన్నిటికీ ఉపయోగపడే ఇంపార్టెంట్ గ్రామర్ వీడియోస్ ఇవన్నీ కూడా. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ గత వీడియోలో పర్సనల్ ప్రొనౌన్స్ సంబంధించి వాటి యొక్క కేసెస్ గురించి చెప్పుకున్నాం. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి రెండు కేసులు ఉంటాయి. ఒకటి నామినేటివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు. నామినేటివ్ కేసునే సబ్జెక్టివ్ కేసునే అంటాం. సబ్జెక్టివ్ కేసు అంటే సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్టివ్ కేసు అంటే ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది అని అర్థమని గత వీడియోలో మనము చెప్పడం జరిగింది. అంటే ఉదాహరణకి మనకి పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేసు లేదా నామినేటివ్ కేసులు ఏముంటాయి? ఐ, వై, యూ, హీ, షీ, ఇట్, దే. సో ఇప్పుడు ఐకి ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్టివ్ కేసు మీ. వీకి అజ్, యూకి యూఏ. యూ సబ్జెక్ట్ కేసు అదే, ఆబ్జెక్ట్ కేసు అదే. హీకి హిమ్, షీకి హెర్, ఇట్కి ఇట్టే, అలాగే దేకి దెమ్. ఇవి సబ్జెక్ట్ కేసు, ఆబ్జెక్ట్ కేసు. ఈ రెండు కూడా నామినేటివ్ కేసు అన్న సబ్జెక్ట్ కేసు అన్న ఒకటి. ఈ రెండు పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయని చెప్పాను. వీటి యొక్క యూసేజ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనేది మనం నేర్చుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ రూల్ ఏంటంటే, ఒక సెంటెన్స్లో వెర్బ్కి ముందు ఉండేది సబ్జెక్ట్. వెర్బ్కి సెంటెన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది, తర్వాత వెర్బ్ ఉంటుంది. సో వెర్బ్కి ముందు ఉన్నది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో మనం ప్రొనౌన్ రాయాల్సి వస్తే నామినేటివ్ కేసుని రాయాలి, అంటే సబ్జెక్ట్ కేసుని రాయాలి. సబ్జెక్ట్ కేసుని ఏంటి? ఐ, వై, యూ, హీ, షీ, ఇట్, దేలే రాయాలి తప్ప ఐ బదులుగా మీ కానీ, వై బదులుగా అజ్ కానీ, యూ రెండు ఒకటే. నెక్స్ట్ హీకి బదులుగా ఇమ్ కానీ, సి బదులుగా హెర్ కానీ, ఇట్ బదులుగా ఇటు రెండు ఏదైనా ఒకటే. దే బదులుగా దెమ్మ కానీ వాడకూడదు. ఎప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో నామినేటివ్ కేసు రాయాలి, అంటే వెర్బ్కు ముందునే సబ్జెక్ట్. అలాగే ఇంతకుముందు నేను గతంలోనే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, వెర్బ్కు ముందు హూ అని కానీ, వాట్ అని కానీ ప్రశ్నిస్తే, వెర్బ్కు ముందు హూ పెట్టి కానీ, వెర్బ్కు ముందు వాట్ అని పెట్టి కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ సబ్జెక్ట్. ఓకేనా? తర్వాత వాటి గురించి మళ్ళీ వీడియోలు చేస్తాను, లేదంటే నా ఛానల్లో ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, ఒక సెంటెన్స్లో వెర్బ్కి ముందు ఉన్నటువంటిది సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో మనం ప్రొనౌన్ రాయాల్సి వస్తే నామినేటివ్ కేసే రాయాలి, సబ్జెక్టివ్ కేసునే రాయాలి, మిగతా ఏ కేసునే రాయకూడదు. ప్రొనౌన్స్ రాయాల్సి వచ్చినప్పుడు, ప్రొనౌన్స్ గురించి మాట్లాడుతున్నాను, పర్సనల్ ప్రొనౌన్స్ గురించి. ఓకేనా? ఎగ్జాంపుల్, హీ వెంట్ టు అమెరికా లాస్ట్ మంత్ అన్నాను. హీ వెంట్ టు అమెరికా లాస్ట్ మంత్. ఇది రైట్ అండి, ఎందుకంటే వెంట అనేది వెర్బ్, వెర్బ్కు ముందు స్టార్టింగ్లో ఉండేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో హీ అనేది సబ్జెక్టివ్ కేసే కదా, అంతే నామినేటివ్ కేసే కదా, సరిపోయింది. ఇక్కడ చూడండి, హిమ్ వెంట టు అమెరికా లాస్ట్ మంత్, హీజ్ వెంట టు అమెరికా లాస్ట్ మంత్ అంటే తప్పు. ఎందుకంటే ఇది వెర్బ్కు ముందు సెంటెన్స్లో స్టార్టింగ్లో ఉండేదని ఏమంటాం చెప్పాం? సబ్జెక్ట్ కేసు లేదా సబ్జెక్టు లేదా నామినేటివ్ కేసు అంటాం. సో కేసు అనకూడదు, సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్ట్ అనేది ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ రాయాల్సి వస్తే నామినేటివ్ కేసు లేదా సబ్జెక్ట్ కేసు రాయాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఏ రాసాము? హిమ్, హిజ్. ఈ రెండు కూడా సబ్జెక్ట్ కేసు కాదు, అది నామినేటివ్ కేసు కాదు. హిమ్ అనేది ఆబ్జెక్ట్ కేసు, హిజ్ అనేదేమో పొస్సివ్ కేసు, తర్వాత వస్తుంది పొస్సివ్ కేసు గురించి. సో ఇది రాంగ్ అనమాట. సో సబ్జెక్ట్ కేసు రాయడం అనేది, నామినేటివ్ కేసు రాయడం అనేది కరెక్ట్ ఆన్సర్. హీ వెంట టు అమెరికా లాస్ట్ మంత్ అనాలి, అలాగే దే వెంట టు అమెరికా లాస్ట్ మంత్ అనాలి తప్ప దెమ్ వెంట టు, ఒక దెమ్ వెంట టు అనకూడదు. సి వెంట టు అమెరికా లాస్ట్ మంత్ అనాలి తప్ప హెర్ వెంట టు అమెరికా లాస్ట్ మంత్ అనకూడదు. సో వెర్బ్కు ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్లో నామినేటివ్ కేసు రాయాలి. ప్రొనౌన్ రాయాల్సి వస్తే, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ కూడా ఉండొచ్చు, రవి, గిరి అని, కానీ ప్రొనౌన్ రాయాల్సి వస్తే వెర్బ్కు ముందు ఉన్న సబ్జెక్ట్ ప్లేస్లో నామినేటివ్ కేసు మాత్రమే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ రూల్ నెంబర్ 2, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. సెంటెన్స్ సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు, తర్వాత వెర్బ్, ఆ తర్వాత ఏముంటుందండి? ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏం రాయాలి? ఆబ్జెక్ట్ కేసు రాయాలి. వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ రాయాల్సి వస్తే ఆబ్జెక్టివ్ కేసే రాయాలి. ఆబ్జెక్టివ్ కేసులు అంటే మీ, యాజ్, యూ, హిమ్, హెర్, ఇట్, దెమ్ ఇవే రాయాలి. గుర్తుపెట్టుకోండి, వెర్బ్ తర్వాత ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ రాయాల్సి వస్తే ఆబ్జెక్టివ్ కేసునే రాయాలి. ఓకేనా? అయితే ఈ ఆబ్జెక్ట్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వెర్బ్ తర్వాత వెర్బ్ తర్వాత హూమ్, టు హూమ్, ఫర్ హూమ్ అని కానీ, వాట్ అని కానీ,
వెర్బ్ తర్వాత టు హూమ్, ఫర్ హూమ్, వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేది ఆబ్జెక్ట్ అని నేను గతంలో అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత వీడియోలో కూడా మీకు ఆ వీడియోలన్నీ కూడా మీకు బుక్ మీద రాసి చెప్పాను. ఈ వీడియోలన్నీ కూడా మీకు బోర్డు మీద తర్వాత రిపీట్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా. సో ఆ ఆబ్జెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే తర్వాత క్వశ్చన్. వెర్బ్ తర్వాత రాసేది ఆబ్జెక్ట్, ఆ విధంగా గుర్తుంచుకోండి. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రిసీవరు. ఒక పని యొక్క ఎఫెక్ట్ ఎవరు పడుతుందో వారినే ఆబ్జెక్ట్ అంటాం, ఓకేనా. అదే సబ్జెక్ట్ ఎవరు? డూయరు, చేసేవాడు, పని చేసేవాడే సబ్జెక్ట్. వెర్బ్కు ముందు ఉంటుంది సబ్జెక్టు, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ రాసి వస్తే ఆబ్జెక్ట్ కేసు రాయాలి, ఓకేనా. ఎగ్జాంపుల్, మై ఫాదర్ స్కోల్డెడ్ ఐ లాస్ట్ నైట్ అన్నాడు. మై ఫాదర్ సబ్జెక్ట్, స్కోల్డెడ్ అనేది వెర్బ్ తర్వాత ఉన్నాడు ఆబ్జెక్ట్. ఎవరిని తిట్టాడు అంటే నన్ను. కానీ ఇక్కడ ఏమొచ్చింది? వెర్బ్ తర్వాత రాయాల్సింది ఆబ్జెక్ట్ కేసు రాయాలా. ప్రొనౌన్ రాశాడు, ఈ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్ట్ కేసులు రావాలి. ఐ అనేది ఏ కేసు అంటే సబ్జెక్ట్ కేసు, కాబట్టి ఐ బదులుగా ఏం రాయాలండి? మీ రాయాలి. మై ఫాదర్ స్కోల్డెడ్ మీ లాస్ట్ నైట్ అనాలి తప్ప మై ఫాదర్ స్కోల్డెడ్ ఐ లాస్ట్ నైట్ అంటే తప్పు. సి ఇన్వైటెడ్ దే టు ద ఫంక్షన్. సి సబ్జెక్టు, ఇన్వైటెడ్ అనేది వెర్బ్ తర్వాత ఒక ప్రొనౌన్ రాయాల్సి వస్తే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ రాయాల్సింది నామినేటివ్ కాస్ కాదు, ఆ ఆబ్జెక్ట్ కేసే రాయాలి. దేకి ఏమవుతుందంటే దెమ్ రాయాలి. సి ఇన్వైటెడ్ దెమ్ టు ద ఫంక్షన్ అనాలి, ఓకేనండి. సి ఇన్వైటెడ్ దెమ్ టు ద ఫంక్షన్ అనాలి, ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్ట్ కేస్. ఒక సెంటెన్స్లో ఎక్కడైనా ఒక ప్రిపోజిషన్ ఉండి ఆ ప్రిపోజిషన్ తర్వాత కానీ మనము ఒక ప్రొనౌన్ రాయాల్సి వస్తే మనం రాయాల్సింది ఆబ్జెక్ట్ కేసే రాయాలి. అంటే మీ కానీ, హిమ్ కానీ, అజ్ కానీ, హెర్ కానీ, దెమ్ కానీ ఇవి రాయాలి. సబ్జెక్ట్ కేసులు రాయకూడదు, అది నామినేటివ్ కేసులు రాయకూడదు. ప్రిపోజిషన్, ఒక సెంటెన్స్లో ఎక్కడైనా ఒక ప్రిపోజిషన్ ఉండి ప్రిపోజిషన్ తర్వాత ఒక ప్రొనౌన్ రాయాల్సి వస్తే, ఒక పర్సనల్ ప్రొనౌన్ రాయాల్సి వస్తే రాయాల్సింది ఆబ్జెక్ట్ కేస్. చూద్దాం. దీస్ బుక్స్ ఆర్ ఫర్ యూ అండ్ ఐ. దీస్ బుక్స్ ఆర్ ఫర్ యూ అండ్ ఐ. ఇక్కడ జాగ్రత్త చేయండి. ఫర్ అనేది ప్రిపోజిషను. ఫర్ తర్వాత రాయాల్సినవి రెండు కూడా ప్రొనౌన్స్ రాశాడు. అవి ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. ఆ రెండు కూడా ఆబ్జెక్ట్ కేసులే రాయాలి. యూ సబ్జెక్ట్ అదే, ఆబ్జెక్ట్ అదే మార్చే అవసరం లేదు. కానీ ఐ సబ్జెక్ట్ కేసు కదా, ఆబ్జెక్ట్ ఏమవుద్ది? మీ అవుద్ది అనమాట. సో దీస్ బుక్స్ ఆర్ ఫర్ యూ అండ్ మీ అనాలి. దీస్ బుక్స్ ఆర్ ఫర్ యూ అండ్ మీ అనాలి, ఓకేనండి. ప్రిపోజిషన్ తర్వాత ప్రొనౌన్స్ రాయాల్సి వస్తే అక్కడ రాయాల్సింది ఆబ్జెక్ట్ కేసు రాయాలి. ఎందుకంటే ప్రపోజిషన్ తర్వాత ఉండేదని ఏమంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ అంటాం. ప్రపోజిషనల్ ఆబ్జెక్ట్ అని దాని పేరు, అందుకే అక్కడ ఆబ్జెక్ట్ కేసే రాయాలి, ఓకేనా. ఇంకా దీన్ని ఇంకోలా రాయచ్చు అంటే దీస్ బుక్స్ ఆర్ ఫర్ ఐ, దీస్ బుక్స్ ఆర్ ఫర్ హెర్, రైట్. ఫర్ సి అనకూడదు, ఫర్ హెర్ అనాలి. దీస్ బుక్స్ ఆర్ ఫర్ ఐ అనకూడదు, ఫర్ మీ అనాలి. ఎందుకంటే ప్రపోజిషన్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ కేసు రావాలి, సబ్జెక్ట్ కేసు రాకూడదు. నెక్స్ట్ అండి, దిస్ ఫుడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ మోహన్ అండ్ సి. ఎక్కడ బిట్వీన్ అండ్ అనేది ప్రపోజిషను, బిట్వీన్ అండ్ అనేది ప్రపోజిషన్తో రాసేటప్పుడు మోహన్ అనేది సరిపోయింది అక్కడ. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ అనేవి రావచ్చు, నౌన్స్ మారు. సబ్జెక్ట్ ప్లేస్లో మోహనే, ఆబ్జెక్ట్ ప్లేస్లో మోహన్ రాయాలన్నా మోహనే. రవి సబ్జెక్ట్ ప్లేస్లో రవి రాసినా రవి రాయాలి. రవిని ఒకళ్ళు ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలన్నా రవి రాస్తాం. కానీ ఇక్కడ ప్రొనౌన్సే మారుతాయి, ఓకేనా. ఇప్పుడు బిట్వీన్ అండ్ అనేది ప్రపోజిషన్. అలాంటప్పుడు బిట్వీన్ అనేది ప్రపోజిషన్. ఇక్కడ రాయాల్సింది ఏంటంటే మోహన్ అని సరిపోయింది. ఇక్కడ ఏం రాయాలి? ఆబ్జెక్ట్ రాయాలి, ఆబ్జెక్ట్ కేసు రాయాలి, హెర్ రాయాలి, ఓకేనా. దిస్ ఫుడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ మోహన్ అండ్ హెర్ అనాలి తప్ప మోహన్ అండ్ సి అని అనకూడదు, ఓకేనా. బిట్వీన్ మోహన్ అండ్ హెర్ అనాలి తప్ప బిట్వీన్ మోహన్ అండ్ సి అని అనకూడదు, ఓకేనా అండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4, నామినేటివ్ కేసు అంటే రెండు. ఇక్కడ ఒక నామినేటివ్ కేసు వస్తుంది, ఇక్కడ ఒక నామినేటివ్ కేసు వస్తుంది. ఈ రెండింటిని అంటే ఈ రెండు ప్రొనౌన్స్ని, ప్రశ్న ప్రొనౌన్స్ని ఎండతో కానీ ఆర్తో కానీ జాయిన్ చేసి 2 లేదా 3 ప్రొనౌన్స్, 2 లేదా 3 ప్రశ్న ప్రొనౌన్స్ ఎండతో కానీ ఆర్తో కానీ జాయిన్ చేసి రాసినప్పుడు అది కూడా సెంటెన్స్లో వెర్బ్కి ముందు ఉన్నాయి. వెర్బ్కి ముందు వస్తే ఇవి వెర్బ్కి ముందు స్ట్రిక్ట్ వస్తే ఏమవుద్దని చెప్పాను? సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ప్లేస్లో ఏం రాయాలి? సబ్జెక్ట్ కేసే రాయాలి, అంతే, నామినేటివ్ కేసే రాయాలి. ఎప్పుడు
వెర్బ్కి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రొనౌన్స్ ఇచ్చి వాటిని ఎండ్ ఆర్లతో కలిపి రాసినప్పుడు అందులో ఉండేవన్నీ కూడా నామినేటివ్ కేసులో రాయాలి. వెర్బ్కు ముందు ఉన్నది అలాగా సబ్జెక్ట్లో ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ కేసులోనే రాయాలి, అంటే నామినేటివ్ కేసులో రాయాలి. చూద్దాం. యూ అండ్ మీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. ఇక్కడ చూడండి ఆ వెర్బ్కు ముందు ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏమిచ్చాడు, యూ అండ్ మీ, ఎండతో కలిపాడు. సో వెర్బ్కు ముందు ఉన్నటువంటి 2 కూడా ఎండతో ఆర్తో కలిపేటప్పుడు 2 సబ్జెక్ట్ కేసులో రాయాలి. యూ సబ్జెక్ట్ అదే, ఆబ్జెక్ట్ అదే, నో ప్రాబ్లం. కానీ మీ అనేది ఆబ్జెక్ట్ కదా, ఏం రాయాలి దానికి, ఐ రాయాలి. యూ అండ్ ఐ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. యూ అండ్ ఐ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనాలి తప్ప యూ అండ్ మీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనకూడదు. ఆర్ అనేది వెర్బ్, అక్కడ మెయిన్ వెర్బ్, దానికి ముందున్న సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే ఈ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ కేసులోనే ఉండాలా. ఎండతో కలిపి రాసిన, ఆర్తో కలిపి రాసిన, 2 ఉన్నా 3 ఉన్న ప్రొనౌన్స్ ఉన్నా అవన్నీ సబ్జెక్ట్ కేసులోనే రాయాలి. ఆబ్జెక్ట్ కేసు ఎక్కడ కూడా రాయకూడదు. నెక్స్ట్, యూ హిమ్ అండ్ మీ ఆర్ క్లవర్. ఇక్కడ చూడండి ఇది వెర్బ్కు ముందు ఇదంతా కూడా సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ కూడా ఎండతో కలిపి రాయడం జరిగింది. ఎండతో కలిపి రాసినప్పుడు ఇందులో ఉన్న ప్రొనౌన్స్ అన్నీ వెర్బ్కు ముందు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ కేసులో ఉండాలి. యూ సబ్జెక్ట్ కేసే, హిమ్ సబ్జెక్ట్ కేసు కాదు, ఏం రాయాలి అక్కడ, హీ. మీ సబ్జెక్ట్ కేసు ఏం రాయాలి, ఐ. యూ హీ అండ్ ఐ ఆర్ క్లవర్ అనాలి. హిమ్ రాయకూడదు, మీ రాయకూడదు. యూ హీ అండ్ ఐ ఆర్ క్లవర్ అనాలి తప్ప యూ హిమ్ అండ్ మీ ఆర్ క్లవర్ అంటే తప్పు. ఓకేనండి. నెక్స్ట్, గిరి అండ్ హెర్ అటెండెడ్ టు ద ఫంక్షన్. అటెండెడ్ అనేది ఇక్కడ వెర్బ్కు ముందు సెంటెన్స్లో ఉన్నది సబ్జెక్ట్ అవుద్ది. ఈ సబ్జెక్ట్లో ఎండతో కలిపి రాసినప్పుడు ఆల్రెడీ గిరి అనేది ఎలాగా నౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న గిరే, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న గిరి, అది మారదు. తర్వాత ఇక్కడ ప్రొనౌన్స్ ఉండేది ఇచ్చాడు హెర్. వెర్బ్కు ముందు ఉన్న ప్లేస్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి, సబ్జెక్ట్ కేసు రాయాలి. హెర్ అనేది ఆబ్జెక్ట్ కేసు, ఏమవుతుందంటే ఇక్కడ సి. గిరి అండ్ షీ అటెండెడ్ టు ద ఫంక్షన్ అనాలి తప్ప గిరి అండ్ హెర్ అటెండెడ్ టు ద ఫంక్షన్ అంటే తప్పు. ఓకేనా. నెక్స్ట్ అండి, సేమ్ ఇలాగే రూల్ నెంబర్ 5 ఏంటంటే ఫస్ట్ లేదా సబ్జెక్ట్ ఉంటుంది, అది వెర్బ్ ఉంటుంది. వెర్బ్ తర్వాత ఎండ్తో ఆర్తో 2 ప్రొనౌన్స్ కలిపి రాసినప్పుడు, వెర్బ్ తర్వాత అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసినప్పుడు, ఏవి ఎండ్తో కానీ ఆర్తో కానీ 2 ప్రొనౌన్స్ కానీ 2 కన్నా ఎక్కువ ప్రొనౌన్స్ కానీ రాసినప్పుడు అవి వెర్బ్ తర్వాత ఉన్నాయి, ఆబ్జెక్ట్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ కేసులోనే రాయాలి తప్ప సబ్జెక్ట్ కేసులో రాయకూడదు. మై ఫాదర్ ఫర్బేడ్ యూ అండ్ ఐ టు ప్లే ఇన్ ద సన్. ఫర్బేడ్ అనేది వెర్బ్, ఇది సబ్జెక్టు. వెర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండి 2 కూడా ఎండతో కలపబడ్డాయి. 2 కూడా వెర్బ్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. ఆబ్జెక్ట్ కేసులో రాసేటప్పుడు యూ ఎలాగా ఆబ్జెక్ట్ అదే, సబ్జెక్ట్ అదే, మరి ఐ ఏమవుద్ది, మీ అవుద్ది. ఓకేనా. మై ఫాదర్ ఫర్బేడ్ యూ అండ్ మీ టు ప్లే ఇన్ ద సన్. మై ఫాదర్ ఫర్బేడ్ యూ అండ్ మీ టు ప్లే ఇన్ ద సన్ అనాలి తప్ప ఫర్బేడ్ యూ అండ్ ఐ అని అనకూడదు. ఓకేనా. నెక్స్ట్ అంటే నిన్ను నన్ను అని అర్థం. నెక్స్ట్, దే ఇన్వైటెడ్ సి అండ్ ఐ టు ద ఫంక్షన్. దే సబ్జెక్టు, ఇన్వైటెడ్ వెర్బు, ఇది సబ్జెక్టు, ఇది వెర్బు. వెర్బ్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్స్ రాసేటప్పుడు అది ఎండతో రాసిన లేదా ఆర్తో రాసిన 2 ఉన్నా 3 ఉన్నా ప్రొనౌన్స్ ఉన్నా వెర్బ్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ కేసులో రాయాలి తప్ప సబ్జెక్ట్ కేసులో రాయకూడదు. సో మరి సి అనేది సబ్జెక్ట్ కేసు కదా కాబట్టి ఆబ్జెక్ట్ కేసు ఏమవుద్ది, హెర్. ఐ అనేది సబ్జెక్ట్ కేసే కదా, ఏమవుద్ది, మీ. దే ఇన్వైటెడ్ హెర్ అండ్ మీ టు ద ఫంక్షన్ అనాలి. ఓకేనండి. ఇది రూల్ నెంబరు 5. నెక్స్ట్ రూల్ నెంబర్ 6 చూడండి ఫ్రెండ్స్. వాంట్ టు బీ తర్వాత నామినేటివ్ కేసుని వాడాలి. టు బీ వస్తుంది, టు బీ ఇన్ఫినిటివ్ తర్వాత ముఖ్యంగా వాంట్ టు బీ వచ్చిన తర్వాత నామినేటివ్ కేసే వాడాలి. ఉదాహరణకి ఐ వుడ్ నాట్ వాంట్ టు బీ హిమ్ అనాలా అంటే హిమ్ అనకూడదు. నామినేటివ్ కేసు సబ్జెక్ట్ కేసు హీ అని రాయాలి. అంటే నేను అతనిలా ఉండాలనుకోవట్లేదు, అర్థందా. కాబట్టి ఐ వుడ్ నాట్ వాంట్ టు బీ హిమ్ అనకూడదు, హీ అనాలి. ఓకేనా. వాంట్ టు బీ తర్వాత నామినేటివ్ కేసు రాయాలి. ఐ వుడ్ నాట్ వాంట్ టు బీ హీ అనాలి తప్ప వాంట్ టు బీ హిమ్ అని కానీ వాంట్ టు బీ హెర్ అని కానీ అలాగా ఆబ్జెక్ట్ కేసులు రాయకుండా సబ్జెక్ట్ కేసులే రాయాలి. అది నామినేటివ్ కేసులనే రాయాలి.
ఓకేనండి. ఇప్పుడు వాంట్ టు బీ తర్వాత నామినేటివ్ కేస్ ఆ స్ట్రక్చర్ తర్వాత. నెక్స్ట్ ఇట్ ఈజ్ లేదా ఇట్ వాజ్ తర్వాత నామినేటివ్ కేస్ రాయాలి, అంటే సబ్జెక్టివ్ కేసే రాయాలి. ఇట్ ఈజ్ మీ అంటే తప్పు, ఇట్ ఈజ్ ఐ అనాలి, అంటే అది నేనే అని అర్థం. ఇట్ ఈజ్ హిమ్ అనకూడదు, ఇట్ ఈజ్ హీ, అది అతనే అని అర్థం. ఈ విధంగా ఇట్ ఈజ్, ఇట్ వాజ్ ఏది ఇచ్చినా ఒకటే. వీటి తర్వాత నామినేటివ్ కేసే రాయాలి, అది అతనే, అది నేనే అని చెప్పే సందర్భంలో. ఓకేనా, సబ్జెక్ట్ కేసులే రాయాలి తప్ప మీ హిమ్ అనకూడదు. ఓకేనండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 8, ఇట్ ఈజ్, ఇట్ వాజ్ ఏదైనా రావచ్చు. ఈ ఫ్రేజ్తో పక్కన నామినేటివ్ కేసు వస్తుంది. ఇప్పుడు పక్కన రిలేటివ్ క్లాజ్ వస్తుంది కదా, రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, విచ్, దట్తో ఒక క్లాజ్ ఉంటుంది. అలాగే ఫస్ట్లో ఇట్ వాజ్ కానీ ఇట్ ఈజ్ కానీ ఉంటుంది. అప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్కి ఈ ఇట్ ఈజ్, ఇట్ వాజ్కి మధ్యలో ఒక పర్సనల్ ప్రొనౌన్ రాయాల్సి వస్తే దానికి నామినేటివ్ కేసే రాయాలి తప్ప ఆబ్జెక్టివ్ కేసు రాయకూడదు. ఇట్ ఈజ్ మీ, వీ హ్యావ్ హెల్ప్డ్ యూ, నీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో అది నేనే అని చెప్పడంలో ఇట్ ఈజ్ స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవి తర్వాత వస్తాయి మీకు. ఓకేనా, ఇది రిలేటివ్ క్లాజ్. ఇక్కడ రాయాల్సింది నామినేటివ్ కేసు, ఇట్ ఈజ్ ఐ అనాలి. ఇట్ ఈజ్ ఐ, వీ హ్యావ్ హెల్ప్డ్ యూ అనాలి తప్ప ఇట్ ఈజ్ మీ, వీ హ్యావ్ హెల్ప్డ్ యూ అంటే తప్పు. ఇట్ వాజ్ నెక్స్ట్ ఇక్కడ రిలేటివ్ క్లాజ్ హూతో కానీ విచ్తో కానీ దట్తో కానీ ఉంటుంది. ఎక్కడ కానీ పర్సనల్ ప్రొనౌన్ రాయాల్సి వస్తే దాని యొక్క నామినేటివ్ కేసు దే రాయాలి. ఇట్ వాజ్ దే హూ వర్ టు బ్లేమ్. ఓకేనా, ఇట్ వాజ్ దే హూ వర్ టు బ్లేమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వాజ్ ఇట్ హెర్ హూ హెల్ప్డ్ యూ, ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఇదే స్ట్రక్చర్ కానీ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ హూ హెల్ప్డ్ యూ అని రిలేటివ్ క్లాజ్. సో క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వారు ముందుకు వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత లేదు. మొత్తం ఇట్ వాజ్ అని అర్థం. వాజ్ ఇట్ హెర్ ఎందుకన్నారంటే క్వశ్చన్ కాబట్టి అది కూడా ఇట్ వాజ్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ కేసు నామినేటివ్ కేసు రాయాలి. వాజ్ ఇట్ సి హెర్కి ఏమవుద్దండి సబ్జెక్ట్ కేసు సి. వాజ్ ఇట్ సి హూ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు హెల్ప్ చేస్తారా, ఆమెనా ఈవిడా అని అడగడం. వాజ్ ఇట్ సి హూ హెల్ప్డ్ యూ అనాలి తప్ప వాజ్ ఇట్ హెర్ అనకూడదు. ఓకేనా, ఈ స్ట్రక్చర్లో. నెక్స్ట్ రూల్ నెంబర్ 9, స్టార్టింగ్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్కువగా ఐ వస్తుంది. ఐ సపోజ్డ్, ఐ గెస్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత పక్కన ఆబ్జెక్ట్ కేసు రావాలి. అలాగే టు బి వస్తుంది, టు బి స్ట్రక్చర్ వస్తుంది, టు ఇన్ఫినిటివ్ అంట, టు బి వస్తుంది. ఆ టు బీకి ముందు ఇక్కడ ఆబ్జెక్ట్ కేసు రాయాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ కేసు రాయాలి. ఇప్పుడు ఐ సపోజ్డ్, ఐ గెస్డ్ అనే స్ట్రక్చర్ వచ్చినప్పుడు మధ్యలో టు బి ఉంటే టు బీకి రెండు పక్కల కూడా ఆబ్జెక్ట్ కేసులే రాయాలి, సబ్జెక్ట్ కేసులు రాయకూడదు. ఎందుకంటే యాక్చువల్గా వెర్బ్ తర్వాత ఆబ్జెక్టులు వస్తాయి కాబట్టి ఆబ్జెక్ట్ కేసు అని అనుకోండి సింపుల్గా. సపోజ్డ్ తర్వాత గెస్డ్ తర్వాత. సో ఐ సపోజ్డ్ గిరి టు బి హీ అన్నాడు. గిరి నౌన్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తే సబ్జెక్ట్గా పనిచేస్తే కాబట్టి ఆబ్జెక్ట్ కేసు అనుకోవచ్చు. నెక్స్ట్ టు బి తర్వాత కూడా ఇక్కడ ఏం రాయాలి, ఆబ్జెక్ట్ కేసు రాయాలి. ఏం రాయాలి అక్కడ, హిమ్ రాయాలి. ఐ సపోజ్డ్ గిరి టు బి హిమ్, ఐ గెస్డ్ ద ఉమెన్ టు బి హెర్, ఐ గెస్డ్ ద ఉమెన్ టు బి హెర్, ఐ సపోజ్డ్ గిరి టు బి హిమ్ అని అనాలి. ఆబ్జెక్ట్ కేసులో రాయాలి టు బీకి బోత్ సైడ్ కూడా. ఓకేనా, అంటే ఇక్కడ ఐ సపోజ్డ్ గిరి టు బి హిమ్ అంటే అతను గిరే అని అనుకున్నానని. ఓకేనా, ఐ గెస్డ్ ద ఉమెన్ టు బి హెర్, ఆ స్త్రీ ఆమె అని ఊహించుకున్నాను, గెస్ చేశానని అర్థం అక్కడ. సో ఈ విధంగా ఐ సపోజ్డ్, ఐ గెస్డ్ తర్వాత రెండు ఆబ్జెక్ట్ కేసుల మధ్య టు బి వస్తుంది ఆ స్ట్రక్చర్. ఓకేనా, మ్యాక్సిమం ఇక్కడ నౌన్స్ వస్తాయి, ఉమెన్ గిరెన్ వస్తాయి. టు బి తర్వాత ఒక ఆబ్జెక్ట్ కేసు రాయాలి, అదొక ప్రొనౌన్ రాయాలి. ఆ ప్రొనౌన్ రాయాల్సిన సందర్భంలో మనము ఆబ్జెక్ట్ కేసు రాయాలి తప్ప సబ్జెక్ట్ కేసుని లేదా నామినేటివ్ కేసుని రాయకూడదు. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 10, మనకి ఇక్కడ ఇఫ్ క్లాజ్లో టైప్ 2లో ఇక్కడ మనకి హైపోథెటికల్ కండిషన్స్ ఉంటాయి. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటే నేను పక్షిని అయితే, నేను కలెక్టర్ని అయితే, అలాంటి సందర్భాలలో ఇఫ్ ఐ వార్, ఇఫ్ దే వార్ అనే సందర్భాలు వచ్చేటప్పుడు, ఆ స్ట్రక్చర్ వచ్చేటప్పుడు అటువైపు ఇఫ్ క్లాజ్, అటువైపు మెయిన్ క్లాజ్ ఉంటుంది కదా, అటువైపు ఎటు వస్తుంది వుడ్ ప్లస్ వేవ్ అనుకుంటే అది వదిలేయండి. ఇక్కడ మాత్రం జాగ్రత్త చూడండి, ఇఫ్ తర్వాత ఐ కానీ దే కానీ వస్తుంది, ఇక్కడ వర్ వస్తుంది. టైప్ 2లో ఇఫ్ క్లాజ్లో ఇఫ్ ఐ వార్ సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ అని ప్లూరల్ వర్ వస్తుంది. ఇఫ్ ఐ వార్, ఇఫ్ దే వార్ అని వస్తుంది. ఇక్కడ కానీ ఒక ప్రొనౌన్ రాయాల్సి వస్తే నామినేటివ్ కేసే రాయాలి, ఆబ్జెక్టివ్ కేసు రాయకూడదు. ఇఫ్ ఐ వర్ హిమ్ కాదు, ఇఫ్ ఐ వర్ హీ అనాలి. ఓకేనా, నేను అతను అయినట్లయితే ఐ వుడ్ హెల్ప్ హెర్, ఆమెకి సహాయం చేస్తాను అని అర్థం.
ఇఫ్ దే వర్ మీ ఓకేనా. ఇక్కడ మీ అనకూడదు, ఏమంటారు ఐ రాయాలి. ఇఫ్ దే వర్ వాళ్ళు నేను అయినట్లయితే దే వుడ్ నాట్ అపోజ్ దేర్ బాస్. లేదంటే ఇక్కడ అంటే ఇఫ్ దే వర్ దే వుడ్ నాట్ అపోజ్ దేర్ బాస్ అంటే వాళ్ళు ఇఫ్ దే వర్ వాళ్ళు నేనే అయినట్లయితే దే వుడ్ నాట్ అపోజ్ దేర్ బాస్ అంటే బాస్ని వాళ్ళు అపోజ్ చేయరని. ఈ విధంగా ఈ స్ట్రక్చర్లో అంటే ఇఫ్ క్లాజ్లో మన టైప్ 2లో హైపోథెటికల్ సంబంధించినటువంటి ఈ సిచ్యువేషన్లోని మనకి ఇఫ్ తర్వాత సబ్జెక్ట్స్ ఐ కానీ దే కానీ వచ్చి ఇఫ్ ఐ వర్, ఇఫ్ దే వర్, ఇఫ్ హీ వర్, ఇఫ్ యూ వర్ అని వస్తుంది. ఆ సందర్భంలో ఆ పక్కన ఒక నామినేటివ్ కేసు రాయాల్సి వస్తే అక్కడ ఒక ప్రొనౌన్ రాయాల్సి వస్తే పర్సనల్ ప్రొనౌన్ అక్కడ రాయాల్సింది నామినేటివ్ కేసు రాయాలి తప్ప ఆబ్జెక్ట్ కేసు రాయకూడదు. ఇఫ్ ఐ వర్ హీ, ఇఫ్ ఐ వర్ షీ, ఇఫ్ దే వర్ ఇఫ్ దే వర్ హీ అనాలి తప్ప వాటి యొక్క ఆబ్జెక్ట్ కేసులు రాయకూడదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 11 డైరెక్ట్ చెప్తున్నాను. దాన్ అంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా వస్తాయి, తర్వాత మీకు తెలిస్తే ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ దాన్ అని వస్తుంది కదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దాన్ తర్వాత వచ్చేది మనకి సాధారణంగా నామినేటివ్ కేసు ఎక్కువగా వస్తుంది. ఐ నో బెటర్ దాన్ హీ అనకూడదు, హిమ్ అనకూడదు, హీ అనాల. ఐ నో బెటర్ దాన్ హీ, అతనికన్నా నాకు బాగా తెలుసు అని అర్థం. దాన్ తర్వాత నామినేటివ్ కేసే రాయాలి. ఐ నో బెటర్ దాన్ హీ రాయాలి తప్ప హిమ్ రాయకూడదు. షీ రాయాలి తప్ప హెర్ రాయకూడదు. దే రాయాలి తప్ప దెమ్ రాయకూడదు. దాన్ తర్వాత షీ ఈజ్ బెటర్ దాన్ ఐ అనాలి తప్ప మీ అనకూడదు. షీ ఈజ్ బెటర్ దాన్ ఐ అనాలి. ఒక నామినేటివ్ కేసే రాయాలి కంపేరిటివ్ డిగ్రీలు చెప్పినప్పుడు. దాన్ తర్వాత ఎక్కడ చూడండి ఐ నో బెటర్ దాన్ అన్నాడు అక్కడ. ఐ నో యూ అని అన్నాడు అక్కడ. ఐ నో యూ బెటర్ దాన్ హీ ఆర్ హిమ్ అన్నాడు అక్కడ. ఇక్కడ 2 ఆన్సర్లు వస్తాయి. సబ్జెక్ట్ కేసు రైటే, ఆబ్జెక్ట్ కేసు రైటే. ఐ నో యూ బెటర్ దాన్ హీ, ఐ నో యూ బెటర్ దాన్ హీ, యూ బెటర్ దాన్ హీ అని చెబితే ఆ సందర్భంలో హీ చెప్పాలి, హిమ్ చెప్పకూడదు. ఐ నో యూ బెటర్ దాన్ హిమ్, ఐ నో యూ బెటర్ దాన్ హిమ్ 2 రకాలు చదవచ్చు దాన్ని, అప్పుడు హిమ్ రాయొచ్చు. సో ఈ విధంగా ఐ నో యూ అన్నాడు అంటే అక్కడ దాన్ తర్వాత ఆబ్జెక్టివ్ కేసు కానీ సబ్జెక్టివ్ కేసు కానీ 2 రైట్ ఆన్సర్లే. ఏది రాసిన రైట్ ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తాడు. ఇప్పుడు ఐ నో యూ అన్నప్పుడు నో తర్వాత కూడా మరొక ఆబ్జెక్ట్ ఇస్తే, కానీ ఇక్కడ ఐ నో బెటర్ దాన్ అంటే దాని అర్థం ఐ నో బెటర్ దాన్ హీ అనాలా, ఐ నో బెటర్ దాన్ షీ అనాలా, ఐ నో బెటర్ దాన్ యూ అనాలా. అంటే అక్కడ ఐ నో తర్వాత ఇంకే అక్కడ ఎటువంటిది లేదు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది. ఐ నో యూ అన్నాడంటే ఇక్కడ దాని తర్వాత సబ్జెక్ట్ కేసిన రైటే, ఆబ్జెక్ట్ కేసిన రైట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఐ నో యూ బెటర్ దాన్ హీ, ఐ నో యూ నేను నాకు తెలుసు అతనికన్నా బాగా నాకు నువ్వు తెలుసు అని. లేదు ఐ నో యూ బెటర్ దాన్ హిమ్, ఐ నో యూ బెటర్ దాన్ హిమ్. అప్పుడేమవుద్ది ఐ నో యూ బెటర్ నాకు తెలుసు నీకు అతనికన్నా బాగా తెలుసు అని, నీకు అతనికన్నా బాగా తెలుసు అని నాకు తెలుసు. అలా 2 రకాలుగా అనుకోవచ్చు అనమాట. అందువల్ల ఈ సందర్భంలో ఐ నో యూ అన్నప్పుడు మాత్రం 2 ఆన్సర్లు అవుతాయి. నెక్స్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ షీ అనాలా, హెర్ అనకూడదు. అంటే పాజిటివ్ డిగ్రీ యాజ్ గుడ్ యాజ్, అక్కడ యాజ్ టాల్ యాజ్ లాంగ్ యాజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది నామినేటివ్ కేసు చెప్పాలి తప్ప ఆబ్జెక్టివ్ కేసు చెప్పకూడదు. హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ షీ అనాలి తప్ప హెర్ అనకూడదు. దే ఆర్ యాజ్ రిచ్ యాజ్ వీ అనాలి తప్ప అజ్ అనకూడదు. దే ఆర్ యాజ్ రిచ్ యాజ్ వీ, మేమెంత రిచ్ వాళ్ళు కూడా అంత రిచ్. హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ షీ, అతను ఆమె ఒకలాగా మంచోడు అనమాట. అతను అంత మంచోడు, ఆవిడ కూడా అంత మంచిది. ఆ విధంగా మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పినవన్నీ కూడా ఓకేనా. ఈ విధంగా ఈ రూల్స్ 11 వచ్చి మరొక రూల్ చూద్దాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 12లో కొన్ని మోడల్స్ అన్ని కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీ లైక్స్ హిమ్ అన్నది. ఇక్కడ సీ లైక్స్ హిమ్ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే సబ్జెక్ట్ ఇది వెర్బ్, ఆబ్జెక్ట్ ప్లేస్లో సీ లైక్స్ హిమ్ అతన్ని ఇష్టపడుతుంది, సీ లైక్స్ హూమ్ అంటే అతన్ని. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కేసులో ఉంది కాబట్టి ప్రొనౌన్ కరెక్ట్ సరిపోయింది. సీ లైక్స్ హిమ్ రైట్ ఆన్సర్. ఇక్కడ సీ లైక్ ఐ ఈజ్ బ్యూటిఫుల్, సీ లైక్ ఐ ఈజ్ బ్యూటిఫుల్. యాక్చువల్గా సీ తర్వాత లైక్ అంటే వెర్బ్ రాస్తే వెర్బ్కి ఎస్ఆర్ చేసి పట్టుకుని లేదు ఇక్కడ. అంటే ఇక్కడ లైక్ అనేది వెర్బ్ కాదు, ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్. సి లైక్ ఐ ఈజ్ బ్యూటిఫుల్ అంటే తప్పు, ఎందుకంటే ఇది ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు రావాలి. ఎవరు అక్కడ మీ, సి లైక్ మీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె నాలాగే అందంగా. ఓకేనా, సి లైక్ మీ ఈజ్ బ్యూటిఫుల్. ఓకేనా, ఇక్కడ ఈజ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్కి సంబంధించింది అనమాట.
సి లైక్ మీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ లైక్ అనేది ప్రిపోజిషను, ఇక్కడ వెర్బ్ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఐ కేమ్ బట్ హీ లెఫ్ట్. ఇందాక చెప్పాను ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ కేసే రాయాలి ప్రొనౌన్ రాయాల్సి వచ్చినప్పుడు. ఓకేనా? ఐ కేమ్ బట్ హీ లెఫ్ట్. ఐ కేమ్ సబ్జెక్ట్ వెర్బ్, హీ లెఫ్ట్ సబ్జెక్ట్ వెర్బ్. బట్ అనేది ఏంటి? కంజంక్షన్. రెండు క్లాజులు కలిపి కంజంక్షన్. సో సబ్జెక్ట్ సబ్జెక్ట్, ఇదో క్లాజ్ ఇదో క్లాజ్. సో సబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్ వెర్బ్, సబ్జెక్ట్ కేసులో ఉన్నాయి ఐ హీ, నో ప్రాబ్లం, రైట్ ఆన్సర్. ఐ కేమ్ బట్ హీ లెఫ్ట్. ఇక్కడ చూడండి, నో వన్ కెన్ హెల్ప్ యూ బట్ ఐ. నో వన్ కెన్ హెల్ప్ యూ బట్ ఐ. నీకు ఎవరు హెల్ప్ చేయరు బట్ ఐ. ఇక్కడ బట్ అనేది ప్రిపోజిషను. ఏమిటంటే ఇక్కడ ప్రిపోజిషను. ప్రిపోజిషన్ తర్వాత ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ కేసు రాయాలి, ప్రొనౌన్ రాయాల్సి వస్తుంది. బట్ మీ అని రాయాలి. నో వన్ కెన్ హెల్ప్ యూ బట్ మీ. బట్ ఇక్కడ ప్రపోజిషన్ అనేది ఎక్సెప్ట్ అని మీనింగ్ వస్తుంది. నేను తప్ప ఎవరు నీకు హెల్ప్ చేయరని అర్థం. ఇక్కడ బట్ కంజంక్షన్ కాదు. రెండు క్లాజులు కలిపినప్పుడు లేదా రెండు క్లాజులు కలిపినప్పుడే బట్ట వస్తుంది. ఓకేనా? కాబట్టి నో వన్ కెన్ హెల్ప్ యూ బట్ ఐ అంటే బట్ అనేది ప్రపోజిషన్. ప్రపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు రాయాలని చెప్పాను. ఓకేనా? మీ రాయాలి. నో వన్ కెన్ హెల్ప్ యూ ఎక్సెప్ట్ ఐ. ఎక్సెప్ట్ కూడా ప్రపోజిషనే. ప్రపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు రాయాలి. నో వన్ కెన్ హెల్ప్ యూ ఎక్సెప్ట్ మీ అనాలి, ఎక్సెప్ట్ హిమ్ అనాలి, ఎక్సెప్ట్ హెర్ అనాలి తప్ప సబ్జెక్ట్ కేసులు రాయకూడదు. షీ లుక్స్ లైక్ ఐ. షీ లుక్స్ లైక్ ఐ. ఇక్కడ లైక్ అనేది ప్రిపోజిషను, ఆమె అలా కనబడుతుందని. సో ప్రపోజిషన్ తర్వాత రాయాలి, ఆబ్జెక్ట్ కేసు రాయాలి. షీ లుక్స్ లైక్ మీ అనాలి, షీ లుక్స్ లైక్ ఐ అని అనకూడదు. ఓకేనండి? నెక్స్ట్, ఎవ్రీబడి బట్ షీ హ్యాజ్ అగ్రీడ్. చూసారా? ఎవ్రీబడి బట్ షీ హ్యాజ్ అగ్రీడ్. బట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. బట్ కంజంక్షన్ అవ్వాలంటే ఇటువైపు క్లాజ్ అటువైపు క్లాజ్ ఉండాలి. క్లాజ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఇటువైపు రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ లే కదా, కాబట్టి ఇది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఇక్కడ రాయాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ రాయాలంటే హెర్. ఎవ్రీబడి బట్ హెర్ హ్యాజ్ అగ్రీడ్. ఇక్కడ ఎవ్రీబడికి సంబంధించిందే హ్యాజ్ అనమాట, సింగులర్ వెర్బ్. ఓకేనా? ఎవ్రీబడి బట్ హెర్ హ్యాజ్ అగ్రీడ్. ఆమె తప్ప ప్రతి ఒక్కరు అగ్రీ అయ్యారని అర్థం. ఓకేనా? ఎవ్రీబడి బట్ హెర్ అనాలా. ఇక్కడ బట్ అనేది ప్రిపోజిషన్. ఓకేనండి? నెక్స్ట్, లెట్ అనేది వెర్బ్ అండి. వెర్బ్ తర్వాత ఇప్పుడు కూడా లెట్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు రాస్తాం. ఎందుకంటే వెర్బ్ తర్వాత వెంటనే మనం ప్రొనౌన్ రాయాల్సి వస్తే ఆబ్జెక్ట్ కేసు రాయాలి. లెట్ మీ గో అనాలి. లెట్ మీ గో, లెట్ అస్ గో. ఓకేనా? లెట్ వి గో అనకూడదు. వెర్బ్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ కేసులోనే రాయాలి ప్రొనౌన్ రాయాల్సి వస్తే. లెట్ తర్వాత దే అనకూడదు, దెమ్. లెట్ దెమ్ స్పీక్, వాళ్ళు మాట్లాడుకున్నాడని. నెక్స్ట్, టాక్ టు మీ. టాక్ టు ఐ అనకూడదు, టాక్ టు మీ అనాలి. ఎందుకంటే టు అనేది ప్రిపోజిషన్ కదా. ప్రిపోజిషన్ తర్వాత ఐ రాదు, అంటే సబ్జెక్ట్ కేసు రాదు, ఆబ్జెక్ట్ కేసు వస్తుంది. లిజన్ టు మీ అనాలి తప్ప లిజన్ టు ఐ అనకూడదు. ఎందుకంటే ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు రాయాలి. స్టార్టింగ్లో చెప్పాను ఇది. సరే టు మీ అనాలి తప్ప సరే టు ఐ అనకూడదు. ఎందుకంటే టు అని ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు రాయాలి. సరే టు మీ అనాలి తప్ప సరే టు ఐ అని అనకూడదు. ఇక్కడ చూడండి, ఐ లైక్ చాక్లెట్స్ మోర్ దాన్ ఈ అంటామా హిమ్ అంటామా అంటే ఇందాక డాన్ తర్వాత మీకు చెప్పాను, దాన్ తర్వాత ఎక్కువగా సబ్జెక్ట్ కేసు రాయాలి, ఆబ్జెక్ట్ కేసు రాయకూడదని. ఐ లైక్ చాక్లెట్స్ మోర్ దాన్ హీ అంటే ఐకి హీకి మాత్రమే. నేను చాక్లెట్స్ ఇష్టపడతాను అతని కన్నా అని. సో హీకి ఐకి మాత్రమే ఇక్కడ కంపేర్ జరుగుతుంది కాబట్టి సబ్జెక్ట్ కేసులో రాయాలి. చాక్లెట్స్ అనేది సంబంధం లేదు, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ రెండింటికి కంపేరిజన్ చేయం కదా. కాబట్టి ఐ నాకు అతనికి కంపేర్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఐ సబ్జెక్ట్ కేసు రాయాలి, హీ కూడా సబ్జెక్ట్ కేసు రాయాలి. ఇప్పుడు కంపేరిజన్ జరిగినప్పుడు దాంతో చెప్పినప్పుడు, అలాగే యాజ్ గుడ్ యాజ్ ఇట్ ఆల్ ఇచ్చినప్పుడు రెండు సబ్జెక్ట్ కేసులే చెప్పాలి. ఓకేనా? అయితే కొన్ని సందర్భాలలో ఆబ్జెక్ట్ కేసులు వస్తాయి కానీ ఎక్కడో అంటే కంపారిజన్ చేసేటప్పుడు రెండు ఆబ్జెక్ట్ కేసులు కానీ రెండు సబ్జెక్ట్ అంటారు కానీ ఎక్కువగా సబ్జెక్ట్ కేసులే చెప్పాలి. ఇది మనకి కంప్లీట్గా పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క యూసేజ్ అండి. ఇన్ని రూల్స్ మీకు ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్గా లేవు.